టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త మెరుగుపడ్డ విషయం తెలిసిందే. గత వారం రోజులుగా హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే కనీసం ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయారు ఫిష్ వెంకట్. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన అందరితో మాట్లాడుతున్నారు, అందరినీ గుర్తుపడుతున్నారు. ఇలా గత వారం రోజులుగా హాస్పిటల్లో ఉంటూ సరైన చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని తెలుస్తోంది. ఇకపోతే 2 కిడ్నీలు కూడా పూర్తిగా పాడవడంతో డయాలసిస్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే వెంటనే ఆయనకి కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంది. ఇలా కిడ్నీ మార్పిడి చేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి తమకు ఎవరైనా సహాయం చేయమని ఫిష్ వెంకట్ కుమార్తె, అతని భార్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి సహాయం కోరడంతో తెలంగాణ సర్కార్ స్పందిస్తూ అండగా ఉంటామని అభయమిచ్చారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరికి ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్య గురించి బయటపడి మీడియాతో మాట్లాడినా కూడా ఒక్క తెలుగు హీరో కూడా ముందుకు రాకపోవడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలైతే వస్తున్నాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ గురించి ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్ ఈ ఘటనపై స్పందించారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉన్నారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న వెంటనే 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తూ తన కుటుంబ సభ్యులకి చెక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారడంతో విశ్వక్సేన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మరికొందరు విమర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత టాలీవుడ్ స్పందించడమేంటి, టాలీవుడ్ ఇప్పుడు మేల్కొందా అంటూ కూడా విమర్శిస్తున్నారు. ఫిష్ వెంకట్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోస్ అందరి సినిమాలు నటించారు. అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోస్ ఎవరూ స్పందించకపోయినా విశ్వక్ ఈయన విషయంలో ముందుగా స్పందిస్తూ 2 లక్షలు సహాయం చేయడంపై ఈయన మంచి మనసు పట్ల ఫ్యాన్స్ అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయన మాదిరిగా మరికొంతమంది ముందుకొచ్చి ఫిష్ వెంకట్ ను కాపాడాలని ఫ్యాన్స్, ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే మరొక 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు వైద్యులు.